సంస్కృతం యొక్క ముందు పద విన్యాసం చూద్దాం. సంస్కృత ఉత్పత్తి మనకి కెమిస్ట్రీలో పీరియాడిక్ టేబుల్ అంటారు. ఏ ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ ఉండాలి, ఎలా ఉండాలో అలా ఉంటుంది. సంస్కృతంలో అక్షరం కూడా అటువంటిదే. ABCDFGHIJKLMNOPQRSTUXYZ పలికేశానా లేదా? అయిపోయింది. అన్ని 4 మీదే పలికేశాను. ఇంక ఈ హృదయస్థానము నుండి, నాభిదేశము నుండి, కంఠము నుండి, అనునాసికముల నుండి, వీటి నుంచి నేనేం పలకలు అన్నీ పలికేసుకుంటూ వెళ్ళిపోయాను. కానీ సంస్కృతం అట్లా కాదు. కంఠం నుంచి కొన్ని పుడతాయి. క ఖ గ ఘ ङ, తాళు ఛ ఛ జ ఝ న, ఓష్టములు ప ఫ బ భ మ, దంతములు పైన వెనకాల టచ్ అవుతుంది. త థ ద ధ న, చ ఈ 4 పూర్తిగా అంగుడికి పైన టచ్ అవ్వాలి. ఛ ఛ జ ఝ ఞ. ఏ అక్షరములు ఎక్కడి నుంచి ఉత్పత్తి చెందాలో ఉంటుంది. ఆ ఉత్పత్తి చెందిన అక్షరానికి స్వరము యోజించబడింది వేదములో. స్వరమును బట్టి అక్షరము యొక్క అర్థం కూడా మారిపోతుంది. దీనికి నిరుక్తము, కల్పము అని చెప్పి 2 గ్రంథములు ఉన్నాయి.